నమస్తే అన్నలు. హైదరాబాద్లో చూడు పెరుగు ఎట్లా తయారు చేస్తున్నారు. ఈరోజు అంటే రెగ్యులర్గా ఒక దగ్గర తెచ్చుకుంటా కానీ అక్కడ వెళ్ళలేదు. వేరే దగ్గర తెచ్చుకున్నా. నా పరిస్థితి ఇవాళ చూడు, నేను అన్నం తింటున్నా, ఇంత దారుణంగా నాకు డౌట్ వచ్చింది. మా పిల్లలు తింటుంటే డాడీ బాగాలేదు మరి ఎలాగో ఉందని చూస్తే వాళ్ళని తొందర అంటే తినకుండా పక్కకు పెట్టేసి చెక్ చేస్తే మొత్తం బంక బంక పెరుగు బంక బంక ఉండి మొత్తం పౌడర్ అందులో. అసలు పెరుగు అనేది పాలు అనేదే లేదు, పాల వాసన అనేదే లేదు. జాగ్రత్త. హైదరాబాద్లో ఈ పెరుగు అంటే అన్నితో అలా ఉంటాయి, ఇలాగే ఉంటుంది అనేది కాదు. ఒక్కొక్కరు వందలో ఒక్కరు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఆ ఒక్కరి వల్లనే మరి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇగో చూడండి భయ్, ఇంత దారుణమా? అసలు టేస్ట్ కాదు, ఏది లేదు. మొత్తం పడేసి షాప్ దగ్గరికి పోయి అడిగితే ఏంది ఇట్లే ఉంటుంది, అది అట్లే ఉంటుంది, ఇట్లే ఉంటుంది అని చెప్తున్నాడు. నాకు చెప్పకన్నా నీ ఇష్టము, నా డబ్బులు నాకు ఇచ్చే అని చెప్పేసి వచ్చేసిన. కానీ జాగ్రత్త. ఈ పెరుగు కానీ పెరుగు తినేటోళ్ళు కూడా చూసుకొని, మనం రెగ్యులర్ ఏడిపోతామో ఆడుకోయే తెచ్చుకోండి. కొత్తగా వెళ్ళినాం అనుకో ఇట్లే అవుతుంది అన్నమాట. ఇలాంటి పరిస్థితులు వస్తే ఆరోగ్యం చాలా ఖరాబ్ అయిపోతుంది. ఇలాంటి ఎందుకంటే ప్రజలతో ఆడుకుంటున్నారు దందలు. ఇంత దారుణం. నా పాప కూడా అన్నం కూడా తినకుండా వదిలేసింది. ఇంత దారుణమా? అసలు ఇంత ఘోరంగా ఉంటుంది. అసలు ఆ గవర్నమెంట్ అయితే ఏం పట్టించుకోకుండా ఇంత దారుణంగా ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ ఏం చేస్తుందో మరి అర్థం కావడం లేదు. ప్రజలు ఇట్లా తినాలి, హాస్పిటల్ పాలవ్వాలి, చచ్చిపోవాలి. ఇదేనా? ఇలాంటివి జరిగేది వందలో ఒక్కరి దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటివి వచ్చినప్పుడు జాగ్రత్త చూసుకొని తినండి. నేను కూడా చూసుకున్నా కాబట్టి వదిలేసిన. మొత్తం ఇలాంటి తప్పులు జరగకుండా మీరు కూడా చూసుకోండి అన్న.